భక్తి ఛానల్. నేను అడుగుతున్నా ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్. 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉందా? మీరు ఏమి ఇవి ఉన్నాయి? అందులో డాక్యుమెంటరీ తీయడం కోసం అక్కడ అవకతవకలు జరిగాయి. ఇలాంటివన్నీ చేయడం కరెక్ట్ కాదు దిశ. తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తి ఛానల్ అవసరం లేదన్న చంద్రబాబు భక్తుడైపోయాడు ఇప్పుడు జనాలకి. జనాలు ఆలోచించుకోవాలి బాగా. సరే, ఇంకో వీడియో ఉంది, అది కూడా చూడండి. 746-47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. చూశారుగా, మళ్ళీ తిరుమల పవిత్రతని దాని పరిధిని కాపాడడానికి రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు జీవో తెస్తే దాన్ని తీసేస్తాడంట. ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్స్కి ఇచ్చిన మాట చంద్రబాబు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 18-19 గుడుల్లో అన్ని మత ప్రచారం నిషేధిస్తానని ఇంకొక జీవో తెస్తే 747 ఆ జీవో కూడా తీసేస్తానంట. 2 జీవోలు తీసేస్తానన్నాడు. అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కావట్లేదు. అప్పుడు మైనారిటీ ఓట్లు అవసరమైనవి, ఇప్పుడు అవసరం లేదా? మైనారిటీ ఓట్లు హిందువులు ఓట్లు వేస్తే సరిపోద్ది ఇప్పుడు. అంటే హిందువులు అంత అమాయకంగా ఉంటారా? అర్ధరాత్రి 11 గంటల నుంచి 2 గంటల దాకా దొంగ ఓట్లు వేసుకొని గెలిచిన మీరు ఇలాగే మాట్లాడతారు. మరి లడ్డు కల్తీ కూడా మీ హయాంలో జరిగింది. మీ హయాంలో ఉన్న నెయ్యికే శాంపిల్స్ తీశారు. మీ హయాంలోనే మళ్ళీ ఆ ట్యాంకర్లని 4 ట్యాంకర్లు వెనక్కి తిప్పి పంపి మళ్ళీ వాటిని వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ తెచ్చి మీరే వాడారంట. సిట్టు అదే చెప్తుంది. కానీ నిజాలు మీకు అక్కర్లేదు. అబద్ధాలు ప్రచారం చేస్తే సరిపోద్ది. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. జగన్ ఒంటరిగా ఉన్నా కానీ బలవంతుడు బాగా. అతన్ని ఇలాగే వదిలేస్తే అందరం కలిసి ఉన్నా కానీ ఓడిస్తాడు అని భయం మీకు. అందుకనే ఇలా ప్రచారాలు చేసేసి అతన్ని రాజకీయంగా తొక్కేయాలని చూశారు. కానీ వెంకటేశ్వర స్వామి జగన్తో ఉన్నాడు. అందుకే అన్నీ ఏది చేసినా మీకే బూమరాంగ్ అవుతుంది, తిరగకూడదు మీకే. అది మనసులో పెట్టుకొని రాజకీయం చేయండి.